ఏపీ రాష్ట్రంపై మొంతా తుఫాన్ పంజాబ్ విసిరింది. ఈదురుగాలులు భారీ వర్షాలతో ఏపీకి తీరని నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు భారీ వర్షాలతో విరుచుకుపడింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొలిగాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం కనిపించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలందాయి. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 75,802 మందిని తరలించారు. వారికక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామ పరిధిలోని కాకాని నగర్లో భారీ చెట్టు కూలి 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా ముందుగానే వారిని పునరావాస కేంద్రాలకి తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇక అనకాపల్లి జిల్లాలో నేషనల్ హైవే 16 పై భారీ వృక్షం పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. ఎస్డీఆర్ బృందాలు, జీవీఎంసీ సిబ్బంది సహకారంతో పోలీసులు నేలకొరిగిన చెట్టుని పక్కకి తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అల్లూరి జిల్లా పాడేరులో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి తలారిసింగి దగ్గర పార్క్ చేసున్న వ్యాన్ పై చెట్టు విరిగిపడింది. దీంతో వ్యాన్ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అలాగే రోడ్డుకు అడ్డంగా చెట్టు నేల కొరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాడేరు నుంచి అరకు, పెదబయలు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలోని పసుమర్రు, చీరాల రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటంతో పసుమర్రు గ్రామ ఎస్టీ కాలనీ వరద నీరు చేరటంతో జలమయమైంది. తుఫాన్ ప్రభావంతో నిన్న ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలు వీయటంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. ఇక సహాయక చర్యలో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, తుఫాన్ దాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మనకు వర్షాలు అయితే కనుక బాగానే పడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, ప్రధానంగా ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా తీవ్రమైనటువంటి అతలాకుతలం ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాలు గత 5 రోజులుగా వారికి జీవన వృత్తి లేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా వారికి రేషన్ బియ్యాన్ని వారికి అందజేయడం జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి 11:30 గంటల వరకు కూడాను ఈ తుఫానుకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఆయన స్వయంగా ఉండి సమీక్ష చేశారు సెక్రటరియట్ లో. తర్వాత ఆయనతో పాటు మంత్రులు అనిత, నారా లోకేష్, నారాయణ వీరు కూడా కలిసి ఈ తుఫానుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఈ అధికార యంత్రాంగంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వీరందరినీ కూడాను దీనికి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అనారోగ్యాలు ఎవరికైనా కలిగినా కూడా వెంటనే వారికి ఆదుకోవాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఈ ఈదురుగాలు విపరీతంగా రావడం అయితేనేమి, అర్ధరాత్రి నుంచి మరీ ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో పలు చోట్ల వేలాది చెట్లు రోడ్ల మీద కూలిపోవడం అయితేనేమి, దాని ద్వారా ఈ విద్యుత్ సరఫరాకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ వర్షానికి పలు చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోవడం జరిగింది. విజయవాడ నగరంలో కూడా కొన్ని చోట్ల ఈ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. ఇంకా తుఫాను తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఎఫెక్టెడ్ ఏరియాస్ లో విద్యుత్ సమస్య అయితే కనుక తీవ్రంగా నెలకొనింది. పలు చోట్ల ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం అంటే కాలిపోవడం అయితేనేమి, తర్వాత విద్యుత్ స్తంభాలు నేల కొరగడము, చెట్లు పడి విద్యుత్ తీగల మీద పడడంతో ఆ ప్రాంతాల్లో ఆ విద్యుత్ స్తంభాలు ఇరిగిపడము, తీగలు తెగిపోవడం జరిగింది. అయితే వెంటనే దీనికి సంబంధించినటువంటి ఈ ట్రీ కట్టర్స్ సంబంధించినటువంటి ఒక టీమును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినందువలన వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఈ వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడంతో వాటిని తొలగించడం కూడా ఇబ్బందికర పరిస్థితులుగా మారాయని చెప్పొచ్చు.
మొత్తంగా దీనికి సంబంధించిన ఈ తుఫానుకు సంబంధించిన చూస్తే ఇప్పటికే చాలా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎంత మేరకు నష్టం జరిగిందనేది ఒక ఉద్యానవన శాఖకు సంబంధించి అయితేనేమి, తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించి అయితేనేమి, తర్వాత రోడ్లు వీటన్నిటికి కూడాను దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు నష్టానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుని అధికార యంత్రాంగము సంబంధిత శాఖ అధికారులకు పంపడం జరుగుతోంది. ఇంకా ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నిధులు కేటాయించాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నారు. థాంక్యూ విజయచంద్ర.